హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ పుష్ప వ్లాగ్స్. ఈరోజు వీడియోలో నేను ఒక ఫంక్షన్కి అటెండ్ అవుతున్నానండి. దానికోసం నేను ఈ శారీని స్టిచ్ చేసుకున్నాను, బ్లౌజ్ స్టిచ్ చేసుకున్నాను. అండ్ శారీ ఏమో ప్రీ ప్లీటింగ్ చేసి పెట్టుకున్నాను అనమాట. నేను ఎలా చేసుకున్నాను అని చెప్పి మీకు ఇప్పుడు వీడియోలో చూపిస్తానండి. వీడియోలోకి వెళ్ళే ముందు నా వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఒక లైక్ చేయడం వల్ల వీడియో అనేది ఇంకొంతమందికి రీచ్ అవుతుంది. నాకు కూడా కొంచెం ఇన్స్పిరేషన్లా ఉంటుందన్నమాట. ఈ వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి. మీకు నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి ప్లీజ్. అండ్ ఇది బ్లౌజ్ అండి. ఇది పర్పుల్ కలర్లో వచ్చింది బ్లౌజ్. నేను ఇలా స్టిచ్ చేసుకున్నాను. దీనికి ఏంటంటే బుట్ట హ్యాండ్స్ ఇచ్చానమాట. నేను మ్యాక్సిమం బుట్ట హ్యాండ్సే పెట్టుకుంటానండి నా బ్లౌజెస్ అన్నింటికి. దీనికి ఏమైందంటే లేస్ అటాచ్ చేశాను. ఇది చాలా బాగుంది లేస్. ఇవైతే అటు ఇటు వైట్ స్టోన్స్ వచ్చి మధ్యలో గోల్డ్ కలర్ క్యూబ్ టైప్లో స్టోన్స్ వచ్చాయండి. ఈ లేస్ అయితే చాలా బాగుంది. నేను ఇలా లేస్ వేసుకున్నాను. పాట్ నెక్ ఇచ్చాను అనమాట. బ్యాక్ సైడ్ పాట్ నెక్ ఇచ్చి ఇలా లేస్ అటాచ్ చేశాను. నేను హ్యాండ్తోనే స్టిచ్ చేశాను. లేస్ అయితే చిన్న డోరీస్ ఇచ్చాను అనమాట. తర్వాత హ్యాండ్స్కి కూడా లేస్ బార్డర్ ఇచ్చాను కదా, బార్డర్కి పైన కింద ఇచ్చాను అనమాట లేస్. ఇలా చేయడం వల్ల అయితే హ్యాండ్కి చాలా లుక్ వచ్చింది. మగ్గం వర్క్ ఫీల్ వచ్చిందనమాట. చూడండి, పైన కింద లేస్ అటాచ్ చేయడం వల్ల ఎంత బాగా వచ్చిందో అసలు. బ్లౌజ్ లుక్కే మారిపోయిందండి. నేను మీకు లేస్ వేయకముందు ఒకసారి చూపించి ఉండాల్సింది. అప్పుడైతే చాలా ప్లెయిన్గా అనిపించింది. లేస్ వేసిన తర్వాత చాలా బాగుంది. ఇంకా ఫ్రంట్ సైడ్ కూడా నేను ఇలా లేస్ వేసాను. నేను మీకు లాస్ట్లో పిక్ యాడ్ చేస్తానండి. నేను వేసుకున్న తర్వాత ఎలా ఉందో మీరు ఒకసారి చూడండి. చూసిన తర్వాత మీకు నచ్చిందో లేదో నాకైతే కామెంట్ చేయండి. ఇలా అయితే వచ్చిందనమాట. బ్లౌజ్ అయితే చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. చాలా బాగా అనిపించింది నాకు వేసుకున్న తర్వాత. ఈ బ్లౌజ్ అయితే నాకు చాలా బాగా ఫిట్ అయిందనమాట. తర్వాత మీకు నేను శారీ చూపిస్తాను. నేను ప్రీ ప్లీటింగ్ చేసి పెట్టుకున్నానండి. ఫస్ట్ టైం అండి శారీకి నేను ప్రీ ప్లీటింగ్ చేశాను. ఈ శారీకి అయితే కుచ్చిళ్ళ దగ్గర మాత్రం బాగుంది, కానీ ఈ పైట చంగు ఉంటుంది కదా, దాని దగ్గర మాత్రం కొంచెం మనకి బాగా రాలేదన్నమాట. కొంచెం అది స్టిఫ్గా ఉంది క్లాత్. దానివల్ల నేను పైట చెంగుకు ఒక్కటే ఐరన్ చేసుకున్నాను. ఈ శారీ మాత్రం ఇలా ఉందన్నమాట. ఈ శారీ నాకు మా అన్నయ్య వాళ్ళు పెట్టారు. మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు మా అన్నయ్య వాళ్ళు పెట్టారండి ఈ శారీ నాకు. ఈ శారీ బ్లౌజ్ అయితే ఇలా ఉంది. ఒకసారి క్లియర్గా చూపిస్తున్నాను, ఒకసారి చెక్ చేయండి. పిక్ యాడ్ చేశాను, ఒకసారి చూడండి. నేను బ్యాక్ సైడ్ అనమాట. ఇది ఫ్రంట్ సైడు. బ్యాక్ సైడ్ అయితే నేను డీప్ పెట్టలేదండి, కొంచెం నార్మల్గానే ఉంచుకున్నాను. ఇది శారీ వేసుకుంటే ఇలా ఉందన్నమాట. మీ అందరికీ నచ్చిందా? నచ్చితే మాత్రం ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.